మున్సిపల్ కార్మికుల ముందు ఏఐటి సదర్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు అనుభవం లేనటువంటి జవాన్లు ఇలా మున్సిపల్ కార్మికుల మీద పెత్తనం చేయడమే ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇలా అనుభవం లేనటువంటి జవాన్లు ఎస్ఐల దగ్గర పనిచేస్తూ ఇలా వాళ్ళకు ఇంటి అవసరాల నుండి ఒక రోజు లేదా 2 రోజులు సెలవు పెట్టుకుంటే వాళ్ళకు డ్యూటీలో తీసుకోవడానికి మళ్ళీ వారం రోజులు మున్సిపల్ ఆఫీసు ఎస్ఐ చుట్టూ తిరాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నది. దీంతో పాటు ఇచ్చేటటువంటి పనిముట్లు నాణ్యత లేకపోవడంతో అవి తొందరగా పాడు కావడంతో వాళ్ళ జీతం నుంచి కూడా ఇలా చీపుర్లు ఇతర పనిముట్లు కొనుక్కునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కానీ కమిషనర్ గారు అదేవిధంగా సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు వేతనం ఇస్తామని చెప్పేసి ఒక పక్క చెప్తా ఉన్నది. మరి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి అధికారుల నిర్లక్ష్యమో దేని కారణమో కానీ ఇప్పటి వరకు కూడా ఇలా వేతనాలు రాలేదంటే సిగ్గుసేటైన విషయము. ఇప్పటికైనా కానీ సంబంధిత సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని మరోసారి మున్సిపల్ కమిషనర్ గారికి మరోసారి ఏఐటీసీగా సిపిఐగా కోరుతా ఉన్నాం.